హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ అరుణ. పెట్రోల్ ధరలు మళ్లీ షాక్ ఇవ్వబోతున్నాయా? ప్రజల జేబులకు మళ్లీ భారం పడుతుందా? ఈ టెన్షన్ మధ్య కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే ధరల పెంపు లేదని స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో ధరలు పెరుగుతాయనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఎప్పుడూ ప్రజల దృష్టిలో ఉండే అంశం కావడంతో చిన్న మార్పు జరిగినా వెంటనే ప్రభావం కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల్లో మార్పులు వచ్చినప్పటికీ వాటి ప్రభావం దేశీయంగా వెంటనే కనిపించదని కేంద్రం సూచించింది. ఇంధన ధరల నిర్ణయంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తాయని, మార్కెట్ పరిస్థితులను బట్టి అవే నిర్ణయాలు తీసుకుంటాయని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ప్రజలపై అదనపు భారం పడకుండా చూసే దిశగా కేంద్రం దృష్టి పెట్టినట్లు సమాచారం. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పుడు రవాణా ఖర్చులు పెరిగి దాని ప్రభావం అన్ని వస్తువుల ధరలపై పడింది. రైతుల నుంచి సామాన్య ప్రజల వరకు అందరికీ ఇంధన ధరల పెరుగుదల నేరుగా ప్రభావితం చేస్తుంది. అందుకే ఇప్పుడు ధరలు పెంచే ప్రపోజల్ లేదని కేంద్రం ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే భవిష్యత్తులో ధరలు పూర్తిగా స్థిరంగా ఉంటాయా అన్నది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగితే నిర్ణయాలు మారే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఉపశమనం ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారతాయి అన్నది గమనించాల్సిందే. మొత్తానికి ఇప్పటికైతే పెట్రోల్ ధరల పెంపు లేదని కేంద్రం క్లియర్గా చెప్పడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా 9+ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.